నువ్వు ఎంత పాపిష్టివాడివైనా నువ్వు చేసే పాపం వల్ల శిక్ష రాబోతుంది. నువ్వు విత్తనం విత్తావనుకోండి, మొలకెచ్చుతుందా ఎత్తదా? మొలకెచ్చుతుంది. రోడ్డుకు అడ్డంగా వెళ్ళామనుకోండి, యాక్సిడెంట్ అవుతుందా అవదా? యాక్సిడెంట్ అవుతుంది. 4వ ఫ్లోర్ నుంచి 5వ ఫ్లోర్ నుంచి నువ్వు కిందకు దూకావనుకోండి, కాళ్ళు చేతులు ఇరుగుతాయా? ఇరుగుతాయి. కొన్నిసార్లు ప్రాణం కూడా పోతుంది. సహజం. పాపం చేస్తే శిక్ష వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, రాబోతుంది. నినివే పట్టణానికి దేవుని యొక్క శిక్ష రాబోతుంది. కానీ వారిని శిక్షించే ముందు ఒక అవకాశం ఇవ్వాలి. పశ్చాత్తాపడడానికి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి యోనా అనే ప్రవక్తను పిలిచి, యోనా, నేను ప్రత్యేకించా, ప్రతిష్ఠించా, ప్రవక్తగా ఎన్నుకున్నా. నీ పిలుపు నీకు తెలుసు, నీ పని నీకు తెలుసు, నీ పరిచర్య నీకు తెలుసు, నువ్వు ప్రకటించవలసింది నీకు తెలుసు. రా, నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళకు దుర్గతి పట్టబోతుందని, దుస్థితి రాబోతుందని, నాశనము వచ్చేస్తుందని వెళ్ళి హెచ్చరిక చేయి. యోనా రా. ఎందుకు హెచ్చరిక చేయాలి? వాళ్ళు దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పి గ్రహించి పశ్చాత్తాపడతారేమో, కనీసం కొంతమందన్నా బాగుపడతారేమో, కొన్ని కుటుంబాలైనా కట్టబడతాయేమో. ఇదే దేవుని ఆశ. నీ కుటుంబం కట్టబడాలి, దేవునికి ఆశ ఉంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, దేవుడు కోరుతున్నాడు. నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించడం వల్ల నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, దేవుడు ఆశిస్తున్నాడు. నీ బిడ్డలకు ఒక ఆత్మీయమైన తండ్రిగా, ఒక ఆత్మీయమైన తల్లిగా, ప్రార్థించేటటువంటి పేరెంట్స్గా మీరు ఉండాలి, దేవుడు ఆశిస్తున్నాడు. అడుక్కునేవాడిగా కాకుండా అనేక మందికి అండగా నిలబడాలని, ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడు చూసినా మంచం మీద పడి ఉండేటటువంటి స్థితిలో కాకుండా ఆరోగ్యంగానే ఉండాలి, దేవుడు ఆశిస్తున్నాడు. కానీ దేవుడు ఆశించినట్టుగా నీ జీవితంలో జరగటల్లా. కారణం తెలుసా? నువ్వు దేవుడు చెప్పింది చేయటల్లా. వినో, దేవుడు చెప్పింది చేయకపోతే నువ్వు అనుకున్నది నీ జీవితంలో జరిగే ప్రసక్తి లేదు. దేవుడు చెప్పింది చేయకపోతే అనుకున్నది జరగదా? జరగదు. ఆశించింది పొందలేవా? పొందలేవు. అట్టడుగు స్థాయికి పోవాల్సిందేనా? ఖచ్చితంగా పోవాల్సిందే.